ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో అఖిల భారత అయ్యప్ప సేవ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రవచనాలు చెప్పారు. ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం, నైతిక విలువలపై ఆయన ప్రసంగించారు. యువత దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలన్నారు. సమాజంలో పెద్దలతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలని ఆయన సూచించారు. నువ్వు నా గురించి కలియుగంలో పెద్ద తపస్సు చెయ్యక్కర్లేదు, నువ్వు పెద్ద పెద్ద తీర్థయాత్రలు చెయ్యక్కర్లేదు, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యక్కర్లేదు. నేను ఇచ్చినటువంటి మాట నువ్వు సక్రమంగా వినియోగించుకోగలిగితే, నువ్వు నా నామం పలకగలిగితే, భగవంతుని యొక్క నామమును చెప్పగలిగితే అదొక్కటి చాలు, నువ్వు ధరించిపోయేటట్టు నేను చేస్తాను. ఎందుకనంటే నామము పలికితే నామి ప్రతిస్పందిస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుండగా ఎవరో స్టేజ్ పక్కన కోటేశ్వరరావు గారు గట్టిగా ఇచ్చారనుకోండి, నేను వెంటనే తిరిగి చూస్తాను ఎవరో నన్ను పిలిచారు. నామము అంటే పేరు పెట్టి పిలిచినప్పుడు అది ఎవరి పేరో వాళ్ళు అటు తిరిగి చూస్తారు. భగవంతుని యొక్క నామము కూడా అంతే. భగవంతుడు మన వైపు తిరిగి చూడడానికి తేలిక మార్గం ఏది అంటే భగవంతుని యొక్క నామమును పలకడం. నామయోగి అంటారు. ఎప్పుడూ భగవంతుని యొక్క నామం మనసులో తిరుగుతూ ఉండడం. ఓం విష్ణునామ్నాం చ పాఠ అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి గురించి చెప్తూ ఆయన